హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం నామినేషన్ లిస్ట్ అలాగే ఎవరు నామినేట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. వైల్డ్ కార్డ్స్ అయితే ఈ వారం సేఫ్, అన్ని పవర్లు ఇచ్చారు. మళ్ళీ ఈ వారం కూడా సేఫ్. ఇంకొచ్చేసి వీళ్ళే హౌస్మేట్స్ని నామినేట్ చేయాలి. అలా ఇంకా ఫస్ట్ వచ్చేసి నిన్నైతే ప్రోమో చూసే ఉంటారు కదా, ఆ ప్రోమోలో చూపించినట్టే ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ తీసుకొని వచ్చి హౌస్మేట్స్కి ఇస్తే వాళ్ళు నామినేట్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే ఆ హౌస్మేట్ ఇద్దరిని నామినేట్ చేస్తారు కదా. ఇప్పుడు తనుజాని చూపిస్తారు. తనుజ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అలాగే రాముని నామినేట్ చేసింది కదా. ఆ తర్వాత వచ్చేసి తనుజ నామినేట్ చేస్తుంది, కానీ ఆ బాల్ తీసుకొని వచ్చి ఇక్కడ నిఖిల్కి ఇస్తుంది. ఎందుకంటే బాల్ నిఖిల్ ఇచ్చాడు కదా. నిఖిల్కి ఇస్తే నిఖిల్ ఒకరిని సేవ్ చేస్తాడు, ఒకరిని నామినేట్ పెడతాడు. అలా అనమాట. నిఖిల్ వచ్చేసి ఫస్ట్ బాల్ తీసుకున్నాడు. బాల్ తీసుకొని వెళ్ళి తనుజాకి ఇచ్చాడు. తనుజ వచ్చేసి సుమన్ని అలాగే రాముని ఇద్దరిని నామినేట్ చేసింది. ఆ తర్వాత నిఖిల్కి బాల్ ఇస్తే రాముని సేవ్ చేసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తాడు నిఖిల్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అలాగే చిట్టి పికిల్స్ రమ్య బాల్ తీసుకునింది. ఆమె తీసుకొని వెళ్ళి రాముకి అయితే బాల్ ఇచ్చింది. ఆయన వచ్చేసి ఇద్దరి జోడీలను చేశాడు. రితు అలాగే డీమన్ ఇద్దరిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత బాల్ తీసుకొని వెళ్ళి రమ్యకి ఇస్తే రమ్య వచ్చేసి రితుని సేవ్ చేసి డీమన్ని నామినేషన్లో పెట్టింది. ఇంకా ఆ తర్వాత దివ్యల మాధురి గారు బాల్ తీసుకుంటే ఆవిడ పోయి రితుకి బాల్ ఇచ్చింది. ఆవిడ పోయి బర్నీ అలాగే దివ్య ఇద్దరిని నామినేట్ చేసింది. దివ్యల మాధురి గారు వచ్చేసి బర్నీని సేవ్ చేసి దివ్యల మాధురి గారిని నామినేషన్లోకి తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ గుప్తా తెలుగు రాదంతే, గేమ్స్ చాలా బాగా ఆడతాడు. 2 సార్లు అయితే ఈయనకి బాల్ దొరికింది. ఫస్ట్ సార్ బాల్ దొరికినప్పుడు వచ్చేసి సంజన గారికి బాల్ ఇచ్చాడు. ఆమె వెళ్ళి బర్నీ గారిని అలాగే రాముని ఇద్దరిని నామినేట్ చేసింది. ఆయన వచ్చేసి బర్నీ గారిని నామినేట్ చేసి రాముని సేవ్ చేశాడు. రాము ఎన్నిసార్లు నామినేట్ చేస్తారో చాలామంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరవ్ గుప్తా మళ్ళీ సుమన్ గారికి బాల్ ఇస్తాడు. ఆ సుమన్ గారు వెళ్ళి తనుజ అలాగే సంజనాని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి తనుజ అయితే నామినేషన్లో ఉంటుంది, సంజన గారు అయితే సేవ్ అవుతారు. ఈ ప్రాసెస్ పూర్తి అయ్యేసరికి 5 మెంబర్స్ అయితే నామినేషన్ లేకొచ్చారు. అదెవరంటే తండ్రి, 2 కూతుర్లు, బర్నీ గారు, తనుజ, దివ్య. ఆ తర్వాత వచ్చేసి డీమన్ అలాగే సుమన్ శెట్టి గారు. ఈ 5 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. ఇంకా లాస్ట్లో క్యాప్టెన్కి ఒక పవర్ ఉంటుంది కదా, సేవ్ చేయనక్కర్లేదు, ఇంకొకరిని నామినేషన్లోకి తొయ్యాలి. ఆయన వచ్చేసి చాలాసార్లు రాముని నామినేట్ చేశారని చెప్పి ఆయన్నే తోసినట్టున్నాడు. ఇప్పుడు 6 మంది అయితే నామినేషన్లో ఉన్నారు. బర్నీ గారు, దివ్య, తనుజ, రాము, సుమన్ శెట్టి, ధీమన్. ఈ 6 మెంబర్స్ అయితే ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓట్లతో చూద్దాం.